హాయ్ అండి, నేను మీ ప్రసన్న. పప్పు చెక్కలు మీరు ఫస్ట్ టైం చేస్తే పర్ఫెక్ట్గా క్రంచీగా క్రిస్పీగా రావాలంటే ఈ వీడియోని చూస్తూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫాలో అయ్యి చేయండి. ఈ చెక్కలు చేసేటప్పుడు బబులింగ్ వచ్చాయి కదండి, ఈ బబులింగ్ రావడానికి కారణం నేను చెప్తానండి, చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వస్తే ముందుగా నేను 1:1 రేషియో తీసుకున్నానండి. అంటే 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండి అండి. ఈ పప్పు చెక్కల కోసం నేను ఇక్కడ శనగపప్పు ఇంకా పెసరపప్పు వాడానండి. చూపించిన విధంగా నేను 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు నీళ్లు వేసి బాగా శుభ్రంగా కడిగి 1 గంట నానబెట్టుకున్నానండి. ఇలా పప్పులు నానబెట్టడం వల్ల చెక్కలు చేసుకున్నప్పుడు పప్పులు పిండిలో అతుక్కుని ఉంటాయండి. మరో ప్యాన్ తీసుకుని దాంట్లో 1 గ్లాస్ వాటర్ బాయిల్ చేసుకున్నానండి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను సాల్ట్ వేసుకున్నానండి. అది సాల్ట్ కలిసేదాకా తిప్పండి. ఇందులో సాల్ట్ బాగా కలిసిందండి. దీంట్లో 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకుని స్లోగా సిమ్లో పెట్టి కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలండి. ఇక్కడ రేషన్ బియ్యం వాడానండి. రేషన్ బియ్యం అయితే చెక్కలు చాలా బాగా వస్తాయండి. అది మనం రెగ్యులర్గా యూస్ చేసే బియ్యం అంత బాగా రావండి చెక్కలు. బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగి 5-6 సార్లు ఎండలో ఎండబెట్టి తర్వాత మిల్లిలో ఆడించిన పౌడర్ ఇదండి, బియ్యం పిండి. అది వాడాను ఇక్కడ. ఇలా వేడిగా ఉన్నప్పుడు గరిటెతో కలుపుకొని తర్వాత చల్లారిన తర్వాత చేతులతో కలుపుకోవాలండి. కారంగా తగలడానికి పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క ఇంకా కరివేపాకు ఫ్లేవర్ కోసం తీసుకున్నానండి. అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసి దాన్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి. నీళ్లు వేయకుండా నేను అల్లము పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నానండి. నీళ్ళు కలిపితే ఇంకా పిండిలో నీళ్ళు ఉంటాయి కదండి, తేమ, ఆ తేమ ఇది కలిసి పల్చగా అయిపోతుంది. అప్పుడు చెక్కలు చేసుకున్నప్పుడు నూనె బాగా లాగేస్తాయి. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఇంకా శనగపప్పు ఈ ప్లేట్లో వేసుకున్నానండి. ఇలాగా ఇవి పక్కన పెట్టుకోండి. పిండి కలిపిన ప్యాన్లో నేను కొంచెం నెయ్యి యాడ్ చేశానండి. కావాలంటే మీరు వెన్నపూస యాడ్ చేసుకోవచ్చండి. దీనివల్ల చెక్కలు వండిన తర్వాత గుల్లగా ఉంటాయండి. ఇంకా దీనిలో శనగపప్పు, పచ్చిమిరపకాయ, అల్లం పేస్టు ఇంకా పెసరపప్పు, కరివేపాకు వేసుకొని కలుపుకున్నాను. చేసినప్పుడు ఇద్దరు చేస్తే ఈజీగా అయిపోతుందండి. ఒకరు చేసినప్పుడు కొంచెం టైం పడుతుందండి. చిన్న చిన్న బాల్స్ కింద తీసుకుని రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకేసారి ఎక్కువ బాల్స్ చేసుకోవద్దు. బాల్స్ ఎక్కువ చేసుకుంటే ఇవి డ్రై అయిపోతాయండి. డ్రై అయితే అవి చెక్కలు బాగా రావండి. పక్కన పెట్టుకుందామండి. తర్వాత ప్రెస్ చేయడానికి నేను ప్రెషర్ తీసుకున్నానండి. దానికి ఒక షీట్ తీసుకొని ఆయిల్ రాసి పైన కింద అతికించానండి. అప్పుడు ప్రెస్ చేసినప్పుడు ఆ కవర్ అనేది ఊడకుండా ఉంటుందండి. ముందు ఆయిల్ రాసి బాల్ పెట్టి ప్రెస్ చేయాలండి. ఎక్కువ ఫోర్స్గా నొక్కేయద్దు, అతుక్కుని రాదండి. చెక్కలు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ ఈ చెక్క ఈజీగా వచ్చిందండి. మీరు ఇలా చేత్తో లేపితే కన్నా కవర్ని చేత్తో ఎత్తి ఇలా అరిచేతిలోకి వంచుకుంటే ఇంకా బాగా వస్తుందండి. రాని వాళ్ళకి చూపిస్తున్నాను చూడండి. కవర్ని ఇలాగ వంచి తిప్పితే మన అరిచేతిలోకి ఈజీగా వస్తుంది. నేను ఇక్కడ చెక్కలు ఫ్రై చేసే ముందు 5-6 బ్యాచెస్ కింద ముందుగా చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసే ముందు ఆయిల్ హైలో పెట్టండి. తర్వాత చెక్కలు అందులో వదిలిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ చేయండి. లేకపోతే పచ్చి పచ్చిగా ఉడకకుండా ఉంటాయండి. చూసారు కదండి, ఇక్కడ గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా, ఇవి తీసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మరొక బ్యాచ్ మనం వేసుకుందాం అండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతే, రెడీ అండి. మీ ఇంట్లో పప్పు చెక్కలు చేసినప్పుడు ఒక కామెంట్ బాక్స్లో వేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి.